హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి 2024కి సంబంధించినటువంటి తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముందుగా ఉండడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణకి సంబంధించినటువంటి 2024 ఓటర్ కార్డు లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది మనం ఏ విధంగా చూసుకోవాలి, మన యొక్క వార్డు, మన యొక్క విలేజ్ ఓటర్ల లిస్ట్ అనేది ఏ విధంగా చూడాలి, ఆ లిస్ట్లో మన యొక్క పేరు ఉందా లేదా మన ఓటు తొలగించబడిందా అని చెప్పేసి మీరు మన మొబైల్లోనే ఈజీగా చూసుకునే అవకాశం ఉంది. అది ఎలానో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా మన వీడియోస్ని ముందుగా చూసే అవకాశం మీకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓటర్ లిస్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక లింక్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ వార్డుల వారీగా మనకు కావలసినటువంటి వార్డ్స్, అదేవిధంగా మన యొక్క గ్రామ పంచాయతీ లిస్ట్, టోటల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో చాలా సింపుల్గా చూసుకోవచ్చు. నేను ఈ లింక్ని మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఈ ఓటర్ లిస్ట్ అనేది చూసుకోవాలి అనుకుంటే మీరు కూడా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా ఓపెన్ చేసుకొని చూసుకోగలుగుతారు. ముందుగా నేను ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళిపోయింది. గూగుల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రూరల్ ఎలక్షన్ 2024కి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది లేటెస్ట్ లిస్ట్. అయితే ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఉంది. ఆరో మార్క్ మీద టచ్ చేయగానే మనకు అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. మీ యొక్క జిల్లా ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నేను మంచిర్యాలని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మండల్, దీనిపైన టచ్ చేయగానే మీ యొక్క మండల్స్ అనేది అన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను మండల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. గ్రామ పంచాయతీని కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ ఏది అయితే ఆ యొక్క గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద చూడండి, ఎంటర్ క్యాప్చా కోడ్ అని చెప్పేసి ఉంది. మనకు క్యాప్చా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఉంటే స్మాల్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో క్యాప్చా పక్కన డిస్ప్లే జీపీ వార్డ్ వైస్ డాటా అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. దీనిపైన టచ్ చేయగానే మనకి ఇక్కడ కింద చూడండి, మనం ఏదైతే ఎంటర్ చేసామో డీటెయిల్స్, నేను పార్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మంచిర్యాల జిల్లాలోని పార్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది నేను చూడడం జరిగింది. ఈ పార్పల్లి గ్రామ పంచాయతీలో 10 వార్డ్స్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క వార్డులో ఎన్ని ఓట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చూపిస్తుంది. చూడండి, 133 ఫస్ట్ వార్డులో, సెకండ్ వార్డులో 159, థర్డ్ వార్డులో 139. ఈ విధంగా లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో మీకు ఏ లిస్ట్ అయితే కావాలో ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది. చూడండి, వార్డ్ ఈఆర్ లిస్ట్ అని చెప్పేసి. ఇంగ్లీష్లో కావాలనుకుంటే బ్లూ కలర్లో టచ్ చేయాలి, తెలుగులో కావాలనుకుంటే ఎల్లో కలర్లో టచ్ చేయాలి. నేనైతే తెలుగులో కావాలి అనుకుంటున్నాను. ఇక్కడ నేను 9వ వార్డుని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, వార్డ్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయగానే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2024 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ముఖపత్రం. మండలం పేరు కోటపల్లి, గ్రామ పంచాయతీ పేరు పారపల్లి, వార్డు నెంబర్ 9, మొత్తం ఓటర్ల సంఖ్య 148. ఇక్కడ చూడొచ్చు, పురుషులు 74, స్త్రీలు 74, మొత్తం 148 ఓటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఓటర్ లిస్ట్ అనేది పూర్తిగా మనకు రావడం జరుగుతుంది. ఇందులో చూడొచ్చు, ఇందులో నా యొక్క ఓటర్ లిస్ట్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే 9వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఓట్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో 148 ఓట్స్ అనేది ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం మెల్లిగా చెక్ చేసినట్టయితే మనకు ఏ పేరు అయితే కావాలో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో కనుక లేనట్టయితే అది ఎలిమినేట్ అయినట్టే, మీరు మరలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు,
నా యొక్క ఓటర్ లిస్ట్ అనేది ఇది దేవులపల్లి నాగేశ్వర్, వయసు 29, ఇక్కడ నాకు సంబంధించిన ఎపిక్ నెంబరు, అలాగే వరుస సంఖ్య, నా ఓటర్ పేరు, తండ్రి పేరు, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ఓటర్ లిస్ట్లో లేటెస్ట్గా వచ్చినటువంటి తాజా ఓటర్ లిస్ట్లో మీ యొక్క ఓట్ కార్డు ఉందా లేదు అంటే తొలగించబడిందా అని చెప్పేసి మీరు కూడా ఇదే విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఓటర్ కార్డు తొలగించబడినట్లయితే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన మొబైల్లోనే అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోను చూసి మీరు ఈజీగా మన మొబైల్లోనే అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.